శాన్విశ్రీ లర్నింగ్ వరల్డ్ ఛానల్. ఈరోజు మనము నీడ ఖరీదు గురించి తెలుసుకోబోతున్నాము. ఈ కథలో ప్రధాన పిసినారి పాత్ర పేరు పాపయ్య. అతను ఎంతటి లోభి అంటే ఊరిలో ఎవ్వరికి పిల్లికి బిచ్చం పెట్టని రకం. అతని ఇంటి ఆవరణలో ఒక పెద్ద మామిడి చెట్టు ఉండేది. ఆ చెట్టు నీడ చల్లగా రోడ్డు పైకి పడేది. పిల్లలు అక్కడ ఆడుకున్న బాటసారులకు కాసేపు నిద్రపోయిన పాపయ్య సహించేవాడు కాదు. వారిని కోపంతో తిట్టి తరిమేసేవాడు. ఒకరోజు ఎండ తీవ్రతకు అలసిపోయిన శివయ్య అనే బాటసారి ఆ చెట్టు నీడను కూర్చున్నాడు. పాపయ్య అతనిపై రుసరుసలాడుకుంటూ ముఖం చిట్లించుకొని అక్కడి నుంచి వెళ్ళిపోమన్నాడు. పాపయ్య దురాశను గ్రహించిన శివయ్య ఒక ఉపాయం ఆలోచించాడు. అయ్యా, మీ చెట్టు నీడను నాకు అమ్మేయండి, నేను కొనుక్కుంటాను అన్నాడు. ఉచితంగా వచ్చే నీడకు డబ్బులు ఇస్తానడంతో పాపయ్య ఆశపడ్డాడు. శివయ్య దగ్గర 1000 రూపాయలు తీసుకొని ఆ నీడను అతనికి పూర్తిగా అమ్మేస్తున్నట్లు ఒప్పందం చేసుకున్నాడు. ఊరికే కూర్చున్నందుకు 1000 రూపాయలు వచ్చాయని పాపయ్య మనసులో ఎంతో సంబరపడ్డాడు. మధ్యాహ్నం దాటాక సూర్యుని గమనం వల్ల నీడ కదిలి పాపయ్య వాకిట్లోకి, ఇంత అతని ఇల్లులోకి, గదుల లోపలికి వెళ్ళింది. శివయ్య కూడా ఆ నీడను అనుసరిస్తూ పాపయ్య ఇంట్లోకి, వంటగదిలోకి ప్రవేశించాడు. పాపయ్య అభ్యంతరం చెప్పగా, నేను డబ్బులిచ్చి నీడను కొన్నాను. ఈ నీడ ఎక్కడికి వెళ్తే అక్కడికి కూర్చునే హక్కు నాకుంది అని శివయ్య గట్టిగా వాదించాడు. ఈ గొడవ ఊరి పెద్దల దగ్గరికి వెళ్ళింది. ఊరి పెద్ద ఇరు పక్షాల వాదనలు విని పాపయ్య నీడను అమ్ముకున్నాడు కాబట్టి ఆ నీడపై అతనికి ఎలాంటి హక్కు లేదు అని అన్నాడు. నీడ ఎక్కడికి వెళ్తే అక్కడికి వెళ్తే పూర్తి హక్కు ఉందని అని తీర్పు ఇచ్చాడు. ఈ తీర్పుతో పాపయ్యకు నశాలాన్ని కంటినట్టుంది. తన స్వార్థం, దురాశ వల్ల తన ఇల్లే తనకు కాకుండా పోతుందని గ్రహించి పశ్చాత్తాపపడ్డాడు. ప్రకృతి ప్రసాదించిన గాలి, నీరు, చెట్లు, నీడ వంటి వాటిని ఎవ్వరూ సొంతం చేసుకోలేరని తెలుసుకున్న శివయ్యను క్షమాపణ కోరాడు. సందేశం: ప్రకృతికి అందరిది గాలి, నీరు, చెట్లు, నీడ వంటి ప్రకృతి సంపదపై ఏ ఒక్కరికి వ్యాపార హక్కులు ఉండవు. వాటిని అందరితో పంచుకోవాలి. దురాశ దుఃఖానికి చేటు.
అతిగా ఆశపడి నీడను అమ్మేయడం వల్ల పాపయ్య తన స్వంత ఇంటి ప్రశాంతతని కోల్పోవాల్సి వచ్చింది. ఈ పాఠం మీకు అర్థమై ఉంటుందనుకుంటున్నాను. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మనము మరో వీడియోలో కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. దురాశ